హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మన శ్రీకాళహస్తిలో చేపల మార్కెట్ అండి. చేపల మార్కెట్ అంటే ముత్యాలమ్మ గుడి కాడ అనుకుంటారు, అది కాదండి, ఎన్టీఆర్ నగర్లో ఉండేదండి. ఫ్రెష్ చేపలు అయితే వస్తాయి. ఇదిగోండి మా మామ అయితే తెచ్చినాడు. ఇతను ఎవరో కాదు, కోడి వీడియోలు తెస్తూ ఉంటాను చూడు అక్కడే. మామూలుగా అయితే ఈ సీజన్లో అయితే కన్నా మామూలు ఫ్రెష్ చేప అయితే దొరకదండి, ఐస్ చేప అయితే దొరుకుతుంది. అలాంటిది అయితే కన్నా చాలా చెరువులు అయితే తిరుగుతాడు మా మామ. తిరిగిపోయి పొడి చేపలు, రోకులు, మోసలు, బొచ్చ అన్ని రకాలు తెచ్చినాడండి. చెరువు చేప ఇది అయితే కన్నా చూడండి, కనిపించేదంతా చెరువు చేప, ఫ్రెష్ చేప అండి. మార్కెట్లో అయితే ఐస్ చేప అండి, మన ఏరియాలో ఎప్పుడు ఫ్రెష్గానే వస్తుందండి చేప అంతా. ఇవ్వండి, ఇక్కడే బాదం చెట్టు కిందనే పెట్టుకొని ఎన్టీఆర్ నగర్లో అమ్ముతూ ఉంటాడు మా మామ. మీకు పరిచయం చేయబడలేదు, ఆయన కోడి వీడియోలో చూసుకుంటారు మీరు ఆల్రెడీ. అలాగే ఇక్కడైతే చేస్తూ ఉంటారు చూడండి సన్న చేప. ఇదైతే కానీ చేపలు లేని సీజన్ కాబట్టి సరిగా రాలేదండి, ఇవే వచ్చింది. ఇదైతే నాకు బండి ఐసుకు బుర్రలు, ఇవే ఐసుకు బుర్రలు, బేడ్సలు ఇవైతే కనపడినాయి. మామూలుగా అయితే ఎక్కువ పడతా ఉన్నాయి ఈ మధ్య అంతా అందరికీ చేపలు. ఇప్పుడు సీజన్ లేదండి, చేపల సీజన్ కాదు, అందువల్ల చెప్పేసి పెద్ద చేపలు పడట్లేదు. చూడండి, వీలుగానే కొనకొచ్చుకోన్న చేపలే కొనకొచ్చుకొని అమ్ముతూ ఉన్నారు. మన ఏరియాలో 90% అయితే కన్నా ఫ్రెష్ చేపే వస్తుందండి, చెరువు చేపే. ఐస్ చేప అయితే సామాన్యంగా రాదు. అందువల్ల ధైర్యంగా కొనేవాళ్ళు కానీ ధైర్యంగా వస్తూ ఉంటారు మన ఏరియాకి. ఇవన్నీ ఫ్రెష్గా ఇప్పుడే తెస్తూ ఉంటారు చూడు మా మామ అయితే కన్నా. మా మామ అంటూ ఉంటారు అంటే కనిపించిన వాళ్ళంతా అట్లే అనుకుంటారు. మా మామూలు ఎక్కువ ఉంటారు మా ఏరియాలో. బంగారు తెగ అయితే పడి ఉండదు చూడండి. 3.5 కిలో అయితే వచ్చిందండి. చూడడానికి చిన్నదిగా ఉండదు చేప అయితే. మొత్తం అయితే ఫ్రెష్ చేప అండి మన ఏరియాలో.